రాజా, ఎంబీఏ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యావు. ఈ శ్రీపతి తమ్ముడు అనిపించావు. మన ఎస్టేట్ పేరు నిలబెట్టావు. ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే, వెరీ హ్యాపీ. అన్నయ్య, రాజా ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతానన్నా అన్న మాట నిలబెట్టుకున్నాం. ఈ సంతోషంలో పాలు పంచుకోగలుగుతున్న నేను చాలా అదృష్టవంతురాలని. థ్యాంక్స్ వదినా. అదృష్టం నీది కాదు రాజేశ్వరి, మాది. నువ్వు మహాలక్ష్మిలా ఇంట కాలు పెట్టావు. వ్యాపారంలో లక్షల మీద లక్షల లాభాలు వచ్చాయి. మన రాజా విజయం మీద విజయం సాధిస్తున్నాడు. అంతా ఆ దేవి దయ. ఆఫ్ కోర్స్ రాజా, జీవితం అనే చదరంగంలో ప్రతి మనిషి ఒక విలుకాడే. గెలుపు అనే లక్ష్యాన్ని సాధించిన వాడే నిజమైన వేటగాడు. అండర్స్టాండ్? జయిస్తానన్నయ్య. మీ ఆశీర్వాదాలతో, ఆ దేవి కృపా కటాక్షాలతో ఈ లోకాన్నే జయిస్తాను. జీవితాన్ని గెలుస్తాను. రాజేశ్వరి, రాజేశ్వరి. ఏమిటండి? రాజా ఎక్కడికి వెళ్ళాడు? అదేమిటండి ఇంతసేపు మీతో మాట్లాడుతున్నాడుగా? మాట్లాడాడు. ఇంతలోనే ఎక్కడికి వెళ్ళాడు? అసలు ఈ ఫారెన్ ఛాన్స్ మన రాజాకి ఎందుకు వచ్చింది తెలుసా? నీకు తెలుసా అని? ఆ రాజా ఈ శ్రీపతి గారి తమ్ముడు కనుక. కరెక్ట్. రాజాకి ఫారెన్ స్టడీస్ పూర్తయ్యాక బిజినెస్ అంతా వాడికి అప్పచెప్పాలనుకుంటే ఎక్కడ వాడు? రాజా ప్రయాణం రేపు కదండి. అవును, రేపే కదా. మళ్ళీ తిరిగి రావడానికి ఏడాది పడుతుంది. ఈ ఒక్కరోజైనా మనతో సరదాగా గడపకుండా ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? అవి ఏమో, ఏ రాజకార్యాలు చక్క పెట్టడానికి వెళ్ళాడో ఏమో. ఎంతైనా మీ తమ్ముడిగా. అదే, మాకు కూడా తెలియని రాజకార్యాలు ఉంటాయని. సరే, నేను ఎస్టేట్ బంగ్లాకి వెళ్ళి వస్తాను. అలాగే. రాధా ప్లీజ్, ప్లీజ్ రాధా, నేను చెప్పేది కాస్త విను. ప్లీజ్ ప్లీజ్ రాధా. చూడు, మనతోటి ఫారెన్ టూర్ గురించి మాట్లాడుతుంటే కాస్త లేట్ అయిపోయింది. ప్లీజ్ రాధా. ఏయ్, దేవి గారు వచ్చి చాలాసేపు అయిందా? చెప్పు, ఆ సంగతి చెట్లని చెమల్ని అడుగు. ఓహో, స్కూల్లో పిల్లలకి పాఠాలు నేర్పుతున్నట్టుగా ఈ చెట్లకి చామలకి ప్రేమ పాఠాలు నేర్పుతున్నావు అనమాట. సారీ చెప్పాను కదా. ఓ ప్రేమ పంతులమ్మా, నీకు ఆగ్రహం కలిగించినందుకు ఈ ప్రేమదాసుడికి ఏం శిక్ష విధిస్తావో నీ ఇష్టం. అయితే నా కోసం నువ్వు తల్ల కిందలుగా తపస్సు చేయాలి. ఓకే. సామ్యే శరణమయ్యప్ప. మొత్తానికి దేవి గారు అనుగ్రహించారన్నమాట. రాధా, రేపు జరగబోయే మన పెళ్లికి ఇదే నా ప్రేమ కానుక. నా మనస్సాక్షిగా నువ్వే నా అర్థాంకివి. చాలు రాజా, చాలు. ఈ ఆశతో, ఈ తృప్తితో నా జీవితాంతం నీకోసం ఎదురు చూస్తుంటాను. రాధా,
గేస్ బండి అవుట్ అయిందా? మీరా సార్? గంట కొట్టు బే. అలాగే సార్. ఎక్కేవాళ్ళు దిగేవాళ్ళు లేకపోయినా ఇక్కడ హాల్టింగ్, ఇంతోటి బండికో గంట. నో పాసింజర్స్ సార్. ఈ దెయ్యాల బండిలో దెయ్యాలు కూడా రావు. నా నిద్ర దండగా. అగ్గిపెట్టుందా? హలో, ఎవరు? రాజాబాబా, నమస్తే సార్. ఎస్టేట్ నుంచి తమ కోసం బండి రాలేదు సార్. ఆ వెయిటింగ్ రూమ్ పడుకుని పొద్దుకెళ్ళండి సార్. నేను ఈ రాత్రికి ఎస్టేట్కి వెళ్ళి తీరాలి. అయ్యో బాబోయ్, అర్ధరాత్రి పూట ఆ దారిని నడిచెళ్తే చాలా డేంజర్ సార్. చిట్టడివిలో కామెడీ పిశాచాలు, మోహిని దెయ్యాలు డాన్స్ చేయించేస్తాయి. డిస్కో డిస్కో పిట్ట కనిపిస్తే చాలు పీక్కు తినేస్తాయి. పిశాచాల? అవును సార్, అడవి దెయ్యాలు, ఆడదెయ్యాలు అంత కనపడితే చాలు గుండెలు లబక్ తబక్ లబక్ తబక్ లబక్ తబక్. గోస్ డోంట్ స్కామ్ మీ, అండర్స్టాండ్? ఎంత విదేశాల్లో చదువుకొస్తే మాత్రం ఇంత గర్వమా? ఈ దెయ్యాల దెబ్బకి నేను కాబట్టి తట్టుకుంటున్నానా?
చవితిలో కోయిలనై మనసే నా ఆకారం మదిలో నా మమకారం నా బ్రతుకే ఓ పాటై ఉత్తర దిశలో ఉరుమాయే కన్నుల ఒడిలో చినుకాయే ఉత్తర దిశలో ఉరుమాయే కన్నుల ఒడిలో చినుకాయే. నమస్తే సార్. దారిలో టైర్ పంచర్ అయింది, అందుకే రావడం ఆలస్యమైంది. సరే, త్వరగా పద. దానయ్య, పోయారు బాబు, పోయారు. అన్నగారు మనల్నందరినీ విడిచిపెట్టి పరలోకం వెళ్ళిపోయారు. మరి నీ కాలు? నరికేశారు బాబు, నరికేశారు. ఎవరు? డాక్టర్లు బాబు. పక్క బెడ్డులో వాడు కాలు కుళ్ళిపోతే నా కాలు నరికేశారు బాబు. ఐఎమ్ వెరీ సారీ దానయ్య. లైట్లు ఎప్పుడు ఆరిపోతాయో తెలియదు బాబు. చీకటి పడితే ఏమీ కనిపించదు. వదినా, రాజా, అన్నయ్య మనకి ఇలా అన్యాయం చేస్తాడని అనుకోలేదు వదినా. కళకళలాడే నీ కళ్ళల్లో కన్నీళ్ళు చూస్తుందని నిత్యం నువ్వు పూజ చేసే ఆ దేవి నీకు సౌభాగ్యాన్ని దూరం చేస్తుందని నీ కల్లో కూడా ఊహించలేదు. కేబుల్ అందేసరికి నేను కాలిఫోర్నియా సెమినార్కి వెళ్ళిపోయాను. తిరిగి వచ్చేసరికి అంతా అయిపోయింది. కనీసం అన్నగారి అంత్యక్రియలకు కూడా అందుకోలేని దురదృష్టవంతుణ్ణి. దురదృష్టం నాది రాజా. ఏ జన్మలో ఏ పాపం చేశానో ఈ జన్మలో ఇలా అనుభవిస్తున్నాను. అసలు ఈ ఘోరం ఎలా జరిగింది వదినా?
అంతా నా తలరాత బాబు. నువ్వు ఫారెన్కి వెళ్ళకముందు నీ కంట పడకూడదని మన ఫారెస్ట్ గెస్ట్ హౌస్కు వెళ్ళి తాగేవారు. అదే అలవాటైంది. ఓ రాత్రి తిరిగి వస్తుండగా జీప్ యాక్సిడెంట్ అయ్యి ఆ మంటల్లో ఆయన కూడా. మనకింత పెద్ద బంగ్లా ఉండగా ఆయన ఇక్కడ తాగితే ఎవరు కాదంటారు చెప్పండి? ఆ మాటే నేను చెప్పేదని బాబు. ఎస్టేట్ లో రకరకాల పుకార్లున్నాయని. అవి పుకార్లు కాదొదినా. అంటే? అవునదినా, నేను చెప్పేది నిజం. ఒక దెయ్యాన్ని చూశాను. దారిలో కొంత రౌడీలు కూడా నన్ను అడ్డగించారు. నాకిప్పుడంతా అర్థం అవుతుంది. ఆ దెయ్యాలు గుట్టు రట్టు చేయడానికి అన్నగారు గెస్ట్ హౌస్ లో మకాం వేశారు. కానీ ఆ దొంగల వేటలో ఆయనే బలైపోయారు. రాజా, అన్నగారి ప్రాణాలు బలి తీసుకున్న దుర్మార్గుల ఆట కట్టిస్తాను. వద్దు బాబు, వద్దు. ఇప్పటికే దుఃఖంతో కుమిలిపోతున్నాను. నీకేదైనా జరగరానిది జరిగితే నేను తట్టుకోలేను బాబు. వాళ్ళు జోలికి పోవద్దు. భయపడకొదినా. జీవితం అనే చదరంగంలో గెలుపు అన్న లక్ష్యాన్ని సాధించిన వాడే నిజమైన వేటగాడు. దాన్ని నిరూపించుకుంటాను. అవునదినా, దాట్స్ మై ఛాలెంజ్. అన్నయ్య, మీ లక్ష్యాన్ని నేను పూర్తి చేస్తాను. మీరు మొదలుపెట్టిన వేటను నేను కొనసాగిస్తాను. ఐ విల్ సీ ది ఎండ్ ఆఫ్ దోస్ బ్లడీ డెవిల్స్. పంపించేశా బాబు, పైకి పంపించేశా. మీ సూట్ కేసు పైకి పంపించేశా. మీ సామాన్లు గదిలో పెట్టాను. దీపం ఉండగా అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోండి. సర్లే, నువ్వు వెళ్ళు. నమస్కారం అండి. నమస్తే. ఈడు మా బావయ్య అండి. ఆ బార్డర్లో అంతే ఈ బార్డర్కి వచ్చి పడ్డాడండి. ఏడు బావయ్య అలా ఎరు బాబులలో చూస్తావు? మన రాజాబాబు గారు, ఈ ఎస్టేట్ ఓనర్ శ్రీపతి గారు తమ్ముడు గారు. సెలెక్ట్ కొట్ట. ఏది ఆ జీప్ యాక్సిడెంట్ లో? యాక్సిడెంట్ కాదు, అది దెయ్యం దెబ్బ. నా పరిశోధన ప్రకారం అది యాక్సిడెంట్ కాదంటే కాదా, ఖచ్చితంగా దెయ్యం దెబ్బే. అది కాదన్నాం అనుకో మద్దరే. నోర్మై, నా పరిశోధన ప్రకారం అది యాక్సిడెంటే. కాదంటే కాదా, ఖచ్చితంగా దెయ్యం దెబ్బే. అది కాదన్నాం అనుకో మద్దరే. నోర్మై, దెయ్యాలు పీక్కు తింటాయి గాని మద్దర్లు చేస్తాయా? అబ్బా, నీకు తెలియదు బావయ్య, ఈ అవినీతి పిశాచం చిత్తులు మారిది. హలో, శ్రీపతి ఎస్టేట్స్ జనరల్ మేనేజర్ మంగపతి స్పీకింగ్. నమస్తే, బాగున్నారు ఇన్స్పెక్టర్? మళ్ళీ మీకు ఇంకో రిపోర్టు. రాత్రి మా ఎస్టేట్ ప్రాపర్టీ దొంగలు దోచుకుపోయారు. వాళ్ళు అలా దోచుకుపోవడం, మేము ఇలా రిపోర్ట్ ఇవ్వడం తప్ప ఫలితం కనిపించడం లేదు. ఎస్ ఎస్, థ్యాంక్ యూ. సాధ్యమైనంత తొందరగా మాకు తెలియపరచండి. ఓకే, రా రాజా రా. హలో అంకుల్. ఐ ఫీల్ సారీ ఫర్ యువర్ బ్రదర్. అన్నగారు లేని లోటు. జాతస్య మరణం ధ్రువం. ఇలాంటి సమయాల్లోనే గుండె రాయి చేసుకోవాలి. అంకుల్, నాకు తెలుసు రాజా, అన్నగారు లేని బంగ్లాలోకి అడుగు పెట్టలేక నిన్ను చూడటానికి రాలేకపోయాను. అన్నగారు బ్రతికినంత కాలం సింహంలాగా బ్రతికారు. అలాంటి ఉత్తముడు. అంకుల్, అన్నగారు యాక్సిడెంట్లోనే పోయారా? బుద్ధి కర్మానుసారిణి. మన చేతుల్లో ఏమీ లేదు రాజా. బీ బ్రేవ్. నువ్వు ధైర్యంగా ఉండాలి. నేనొక విషయం, రాధ విషయమేనా? రాజా, పాపం పుణ్యం భగవంతుడికే తెలియాలి. రాధ ఆత్మహత్య చేసుకుందని కొందరు, కాలుజారి నదిలో పడిపోయిందని మరికొందరు. ఏదైతేనే ఇప్పుడు రాధ దెయ్యమై మన ఎస్టేట్లోనే తిరుగుతోందని అందరూ అనుకుంటున్నారు. అంకుల్, అవును రాజా. కట్టెల్లో కాలిపోయేంత వరకే ఈ బంధుత్వాలు, బంధాలు. జరిగిపోయిన దాని గురించి కాక జరగాల్సిన దాని గురించి ఆలోచించు. కంట్రోల్ యువర్ సెల్ఫ్ మై బాయ్, కంట్రోల్ యువర్ సెల్ఫ్. మనిషి మనిషి ఎలా బతికిన వాడివి ఎలా అయిపోయావురా? నువ్వు బతికున్నంత కాలం ఒక్కడు నీ గురించి పట్టించుకోలేదు. కానీ నువ్వు చచ్చిన తర్వాత నీ ఫోటోకి దండ వేసి హారతులు ఇస్తున్నారా. హారతులు నీ పేరున పిండం పెడుతున్నారా కాకులకి.
నిన్ను కీర్తిశేషుడు, ధర్మదాత, నోట్లో నాలిక లేదు, చేతికి ఎముకే లేదని పొగడుతున్నారా? భలే వింతలోకంరా ఇది. ఏం కట్టుకుపోయావురా? ఆఖరికి మట్టిలో కలిసిపోయావు. మేధావిని అనిపించుకున్న నీ మెదడేమైంది? కళకల్లాడే నీ కళ్ళేమైనాయి? నీకే తెలియదు, నాకేం చెబుతావు? అతి సుందరమైన నీ రూపమే అడ్రస్ లేకుండా పోయింది. ఇంత బ్రతికి ఇంటి వెనకాల చచ్చినట్టు అర్ధంతరంగా అర్థం కాని చావు చచ్చావు. అన్యాయపు చావు చచ్చావు. నువ్వు చచ్చి మమ్మల్ని చంపుతున్నావేమిరా? నువ్వెలా చచ్చావా అని ఆరా తీయడానికి కొంతమంది చస్తుంటే వాళ్ళకి దొరకకుండా తప్పించుకోవటం ఎలాగా అని మరికొందరు రహస్యంగా చస్తున్నారు. అయినా ఈ సింహంగాడు ఎవ్వడికీ దొరకడు, ఆ బ్రహ్మకు కూడా దొరకడు. ఎందుకో తెలుసా? నేను వేషగాళ్ళకి వేషగాడిని, మోసగాళ్ళకి మోసగాడిని, మంచి వాళ్ళకి మంచివాడిని, పిచ్చి వాళ్ళకి పిచ్చివాడిని. రంగస్థల సింహాన్ని, పుర్రెలతో ఆడుకునే పిచ్చివాణ్ణి. ముక్కలైంది బాబు, ముక్కలైంది. దెబ్బ తగిలితే అర్థమైన మనస్సైన ముక్కలు చెక్కలవుతుంది బాబు. మంగా ఆ పెంకులు తీసేయి. కాలం కలిసి రాకపోతే కాలైనా గీసుకుపోవచ్చు, గుండైనా కోసుకుపోవచ్చు. ఊడ్చేయి, ఊడ్చి బారై. ఈ కేసు దర్యాప్తు చేయడం కోసమే నన్ను ఇక్కడికి బదిలీ చేశారు రాజా. నా మీద ఎన్నో ఆశలు పెట్టుకుని మా అన్నయ్య నన్ను ఫారెన్ పంపించాడు. కానీ నేను తిరిగి వచ్చేసరికి ఆయన యాక్సిడెంట్లో పోయారు. నేనెంతో ప్రేమగా ఆరాధిస్తున్న రాధ నదిలో దూకి ఆత్మహత్య చేసుకుందంట. ఇలా ఎస్టేట్లో రకరకాల వార్తలు, వదంతులు. ఈ విషయంలో నీ పూర్తి సహకారం కావాలి ప్రసాద్. షూర్ రాజా. ఈ విషయం గురించి మీ మేనేజర్ మంగపతి కూడా కంప్లైంట్ చేశారు. అవును ప్రసాద్, ఎస్టేట్ పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. రోజు ప్రాపర్టీ దోపిడీ అవుతుంది. ఎవరనేది తెలియడం లేదు. ఈ ముఠాకి, ఈ చావులకి ఏదో సంబంధం ఉందని నా అనుమానం. వాట్ యూ థింక్? అనుమానాలు, అభియోగాలు మామూలే. ఒక అపరాధ చట్టం కళ్ళు కప్పి తప్పించుకున్నా పర్వాలేదేమో, కానీ ఒక నిరపరాధ అన్యాయంగా దండన గురి కాకూడదు. ఈ పరిస్థితుల్లో కొన్ని ప్రాథమిక పరిశోధనలు జరిపి గాని నేను ఒక నిర్ణయానికి రాలేను. ఈ కేసులో నీ పూర్తి సహకారం కావాలి రాజా. తప్పకుండా ప్రసాద్. అన్నట్టు మన కాలేజీ చదువుల తర్వాత ఇదే మొట్టమొదటిసారి కలుసుకోవడం కదా? అవును రాజా. నిన్ను ఈ పరిస్థితుల్లో కలుసుకోవడం నాకే చాలా బాధగా ఉంది. నువ్వు ధైర్యంగా ఉండాలి. అలాగే. కాదు, రాజా ఫారెన్ నుంచి తిరిగి వచ్చేశాడు. ఇక మన ఆటలు సాగవు. రాజేశ్వరి దేవి నెవర్. ఒక్కసారి నాకు ఎదురు తిరిగితే పర్యవసానం నీకు తెలుసుగా. బీ కేర్ఫుల్. I can't.
ఇక నేను ఆ పని చేయలేదు. నన్ను బాధ పెట్టకు ప్లీజ్. తప్పదు. రావే రామని హృదయమే ప్రేమ బృందావని. రావే రామని హృదయమే ప్రేమ బృందావని. నా కోరికే ఓ కోయిలై పూల ఉయ్యాల జంపాల బుగేటి ఈ వేళలో. అతిథిగా పూల పొదరిళ్ళకి రావే రామని, అతిథిగా పూల పొదరిళ్ళకి ఝుమ్మని ఓ తుమ్మెదా తేనె పన్నీటి దాహాలు పెంచేటి ఈ వేళలో. ఇది చిలిపిగ నవ్విన చైత్రం, తొలి వలపుల రువ్విన బంధం, ఓ జీవనమంతా ఆశాంతాల తెరల్లో ఊరేగు ఈ వేళలో. రావే రామని అతిథిగా పూల పొదరిళ్ళకి. ఇది గుమ్మడి పూసిన పుష్యం, ఇది గుండెలు రగిలే మాఘం. ఇద్దరమైతే ఏ ఋతువైనా అవుతుంది చలికాలం. ప్రేమించు హేమంత మాసం, పెనవేసుకో వేడి అందం, ఆరారు ఋతువుల్లో అల్లారు ముద్దుల్లో, ఆరారు ఋతువుల్లో అల్లారు ముద్దుల్లో. హాయి మేఘాల తేలేటి లేలేత బొత్తిళ్లలో. రావే రామని అతిథిగా పూల
పొదరిళ్ళకి రావే ఆమని హృదయమే ప్రేమ బృందావని పెంచేటి వేళలో ఎవరు వచ్చారో ఊహించి చెప్పుకో చూద్దాం. నీ ఫ్రెండ్ ఫ్రెండ్ అని అందరూ చెప్తారులేమో. ఏ సమయంలో, ఏ సందర్భంలో, ఎప్పుడు, ఎక్కడ, ఎలా ఫ్రెండో చెప్పు చూద్దాం. బా నోన్రా, ఇదేమైనా పోలీస్ స్టేషన్ ఇంట్రోగేట్ చేయడానికి ఇల్లురా. మీరందరినీ ఇలా కంగారు పెడుతుంటారులేండి. మీ ఇద్దరు కాలేజ్ ఫ్రెండ్స్. నమస్తే. మిమ్మల్ని గురించి రోజు ఒకటే పొగడ్డం. కాలేజీలో చదువుకునే రోజుల్లో మీరిద్దరూ కరాటే నేర్చుకునేవాటుగా. చదువు మాట ఎలా ఉన్నా మా కరాటే మట్టుకు బాగా వచ్చింది. ఎరా బిందు, నువ్వు వెళ్ళి కాఫీ తీసుకురా. డాడీ డాడీ మరి అంకుల్ ని నాకు పరిచయం చేయవా డాడీ? సారీ మై డియర్. పాపా, నీ పేరేంటమ్మా? శకుంతల. వెరీ గుడ్. వెళ్ళమ్మా, వెళ్ళాడుకో. ఇదిరా నా సంసారం. ఆల్వేస్ హ్యాపీ. నువ్వు చాలా అదృష్టవంతుడురా. నీకు పడుతుందిరా అదృష్టం. తొందరపడకు. లేదురా, ఈ జన్మలో నాకు అదృష్టం లేదు. ఏనాడైతే నా రాధ పోయిందో ఆనాడే నా జీవితం అంతా ఎడారైపోయింది. ఆర్నెస్లో నన్ను నీళ్ళలాగా వెంటాడుతుంది. బాధపడకురా. నీ రాధం నీకు తెచ్చవగల్లో లేదో కానీ ఇందులో మిస్టరీ ఏమిటో ఆరా తీయగలను. ఒక పోలీస్ ఆఫీసర్ గానే కాక నీ స్నేహితుడిగా ఆ ముఠ అంతు తేలుస్తాను. థ్యాంక్స్ రా. డోంట్ వరీ. కాఫీ తీసుకోరా. ఊరుకోమ్మా. నిన్నటి వరకు మన మధ్య ఉన్న ప్రసాద్ ఈ రోజు లేడని తెలుసుకుంటేనే గుండె తెరుక్కుపోతుంది. అంతా నా దురదృష్టం. ఎన్నో ఆశలు పెట్టుకున్న నా జీవితం కనులాగా కరిగిపోయింది. నా వల్ల నీకింత అన్యాయం జరుగుతుందని నేను అనుకోలేదు. ప్రాణాలకు తెగించి ఆ దుర్మార్గుల చేతిలో బలైపోయిన ప్రసాద్ అమరుడు. మా కుటుంబానికి అన్యాయం చేసి మీ పసుపు కుంకుమలకు దూరం చేసిన ఆ హంతకులను వేటాడి నా ప్రతీకారం తీర్చుకుంటాను. అంకుల్ అంకుల్ అంకుల్, మా డాడీ దేవుడి దగ్గరికి వెళ్ళారా? లేదు, డాడీ మన దగ్గర ఉన్నాడమ్మా. మన మధ్యనే ఉన్నాడు. ఏడవకు.
ఎవరు నువ్వు? నీకు చెప్పాల్సిన అవసరం లేదు. నా ఎస్టేట్కి వచ్చి నన్నే దబాయిస్తున్నావా? దబాయించడం ఏమిటి? నా కడ్డొస్తే నీ ఎముకలు విరిగి కోరించావు. నీకు దొంగల ముఠాతో సంబంధం ఉందని తెలిసింది. తెలిసిందిగా, సంతోషించు. చేతలైతే నువ్వు చెయ్యి. లైసెన్స్తో అవసరం లేని వ్యాపారం మన దేశంలో ఇదొక్కటే. ఇంతకీ నువ్వేం పోలీస్ ఆఫీసర్వా? అయితే చెప్పు, నీకేమైనా మర్యాదలు కావాలంటే చేస్తా. ఆ మర్యాదలేవో నీకే చేయిద్దామని వచ్చాను. కటకటాలు. ఇది శాంపుల్ మాత్రమే, గుర్తుంచుకో. నా పేరు నరహరి. నా దారికి అడ్డం వస్తే నరులను హరి అనిపించడం నా పని. బీ కేర్ఫుల్. అంకుల్, ఏం జరిగింది? ఏమైంది అంకుల్? ఏం చెప్పమంటావు బాబు? రోజు రోజుకి మనకు శత్రువులు ఎక్కువైపోతున్నారు. రాత్రిపూట దెయ్యాలు, పగటిపూట గూండాలు. వాళ్ళని ఎదిరించడం అంటే ప్రాణాలతో చెలగాటం అయిపోతుంది. భయపడరండి అంకుల్, వాళ్ళ ఆట నేను కట్టిస్తాను. జీవితం అనేది ఒక వేట లాంటిది. ఆ వేటలో గెలుపు అన్న లక్ష్యాన్ని సాధించిన వాడే అసలైన వేటగాడని అన్నయ్య చెప్తుండేవారు. ఆ ముఠా సంగతి నేను తెలుస్తాను. మహా తేల్చావులేవాయ్ మనగాడ. అంత తేలిగ్గా తేలిపోతే ఇంకా మన నాటకంలో సస్పెన్సే ఉంది. చూడు బ్రదర్, ఈ రంగంలో నాకు చాలా అనుభవం ఉంది. ఒక వానపాముని మధ్యకి తుంచితే అది 2 వానపాములు అవుతుంది. దట్ ఈస్ న్యాచురల్ సైన్స్. అలాగే నువ్వు దొంగని పట్టాలనుకుంటే తెర వెనుక 100, 1000, 1,00,000, కోటి, 10 కోట్లు అందరూ దొంగలే. లోకం గురు, మాయాలోకం. అంకుల్, వీడోడు? నన్ను అడుగు, నేను చెబుతా. నా అసలు పేరు నరసింహం. నాటకాలు మొదలెట్టిన తర్వాత నటసింహ అన్నారు. గానం మొదలెట్టిన తర్వాత గానసింహ అన్నారు. కలం పట్టిన తర్వాత కలల సింహ అన్నారు. ఈ గ్రామం వచ్చిన తర్వాత గ్రామసింహ అన్నారు. ఇన్ని సింహాలు ఎందుకని ఒక్క సింహాన్ని ఖాయం చేసుకున్నాను. జరిగింది, జరుగుతున్నది సింహావలోకనం చేస్తున్నా. చూడు బ్రదర్, చాలా మందికి జాతకాలు చెప్పాను. అడక్కపోయినా ఇప్పుడు నీకు చెబుతున్నాను. ఈ నాటకంలో నీ పాత్ర జాగ్రత్తగా కాపాడుకో. ఎందుకంటే నీకు ఇంట్లో విరోధులు, వీధిలో విరోధులు, తెర ముందు విరోధులు, తెర వెనక విరోధులు. తస్మాత్ జాగ్రత్త. Dongre, you can go. Well done, Hari. Well done. ఎస్టేట్ లో సంచలనం సృష్టించావు. అడ్డ వచ్చిన మేనేజర్ని మట్టి గరిపించావు. నా పేరు నరహరి. నా దారికి అడ్డం వచ్చి నరులను హరి అనిపించడం నా పని. వెరీ గుడ్. మిస్టర్ నరహరి, నువ్వు నాకు నచ్చావు. అఫ్ కోర్స్, నీకు కావాల్సింది పని, నాకు కావాల్సింది మనీ. దట్స్ ఆల్. మాయా, విస్కీ తీసుకో హరి. నో థ్యాంక్స్. బ్రాందీలు నాకు కిక్ ఇవ్వవు. స్టాప్ దేర్. మిస్టర్ హరి, నన్ను నేరుగా చూడాలని గాని నేనెవరో తెలుసుకోవాలని గాని ప్రయత్నించకు. ఐ వాంట్ పని, యు వాంట్ మనీ, దట్స్ ఆల్. మాయా, వై డోంట్ యూ హ్యావ్ సమ్ విస్కీ? నో హరి, నీకు విస్కీ బ్రాండీలు కిక్ ఇవ్వవు. నాకు విస్కీ బ్రాండీలు కిక్ ఇచ్చే స్టేజ్ ఎప్పుడో దాటిపోయింది. నాకు కిక్ కావాలంటే
డోంగ్రే రాజా, రాత్రి చాలా లేటుగా వచ్చావు కదూ? అవును. రాజా, ఇది నీ బంగ్లా, నీ ఎస్టేటు. నీ ఇష్టం వచ్చినప్పుడు రావచ్చు, పోవచ్చు. కానీ అన్ని రోజులు మనవి కావు. అంతా మన వాళ్ళు కారు. మనకిష్టం లేనివి, కష్టం కలిగించేవి ఎన్నో జరుగుతుంటాయి. కొన్నిటిని చూసి చూడనట్లుగా తల వంచుకొని పోవటం మంచిది. వదినా, చెప్పాల్సిన బాధ్యత నాకుంది కాబట్టి చెప్పాను. తర్వాత నీ ఇష్టం. మార్చేశాను బాబు, మార్చేశాను. జీపు టైరు మార్చేశాను. లాగొద్దు. నీకు ఆకు దొరికితే కోకళ్ళు ఎవరవుతారేటి? వదులు, వదిలే. హే, ఏంటి ఇంత వెడికిపోయావు? దాహంగా ఉందా? ముందు నీళ్లు తీసుకొస్తాను. ఎవరు నువ్వు? పిల్లనే దిగుందు. కొంచెం తాగు. మేకల కోసం ఆకులు పోయినాయి. జీవి నీ బాబులు అనుకున్నావా? ఏంటి ఆకులు మేకలను? దిగుతావా లేదా? దిగుముందు. ఏందయ్యో, ఆకులుండే చోట మేకలుంటాయి, మేకలుండే చోట చాకలుంటాయి. ఆ మాత్రం చదవలేటి. దిగమంటే నీకు కాదు. నువ్వా? నువ్వా అంటే నేనే మరి, గంగని. గంగ? ఈ పేరు ఎప్పుడు పెట్టుకున్నావు? అమ్మ నా పళ్ళు, ఇదేమిటో. నువ్వు గంగవు కాదు, నువ్వే నా రాధవి. ఇదిగో పల్లె పిల్లట్టుకుని రాధా బాధ అంటూ ఏటేటో బాగేస్తున్నావు. ఏటది? అవును, నీ పిల్లని వెళ్ళిపోనదా చచ్చిపోనదా? ఇంతవరకు చనిపోయింది అనుకున్నాను, కానీ ఇప్పుడు అర్థమవుతుంది. నా రాధ బ్రతికే ఉంది, నువ్వే నా రాధవి. హాయ్ నా జింగిరిజియ్య, ఇప్పుడు నా బొరకెక్కింది. నిన్నేదో మోహిని పిచ్చ తట్టుకుంది. ఇదంతా దానే వారమే. అందుకు మంత్రం నా కాడుంది. నువ్వు అత్తాగి నుంచో నీ చెప్తాను. అత్తిరి పిత్రి అయ్యం బియ్యం, గంగారమ్మ, పోలేరమ్మ, కొండదాతమ్మ, కోరసత్తమ్మ, సోమంతకాలు వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళిపో. ఇలాంటి గారులు నువ్వు ఎన్ని చేసినా నేను నమ్మను. నన్ను ఎందుకు ఇలా మోసం చేసి తిరుగుతున్నావు? ఎందుకు ఈ నాటకం ఆడుతున్నావు? చెప్పు రాదా. రాధా 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 అదోటి ఆ పేరు ఈ పేరు కూసి నీ వాళ్ళలో వేసేసుకుందావనా? నీ సూటు బుట్టు చూసి మోసపోతారనుకున్నావా? అట్టడి కోతలు కూసావంటే గొయ్యమంటది. వేసుకున్నాడు. ఇప్పుడు మా వాళ్ళు చూసారంటే ఏం చేస్తారో తెలుసా? రాధా ప్లీజ్, ఎందుకు నాకు దూరం అవుతున్నావు? ఎందుకు నేను తప్పించి తిరుగుతున్నావు? నిన్ను చూడకుండా క్షణం కూడా ఉండలేను, నేను నీకు తెలుసు కదా. అట్టగా చూడు రాజకుమారా, నా రాజా, నువ్వు నన్ను చూడకుండా ఉండలేకపోతే రేపు కూడా కృషి పట్టుకురా. నువ్వు నన్ను చూసుకోవడానికి బాగుంటది, నా మేకలకు ఆకులు కోసుకోవడానికి బాగుంటది. వస్తా. బామ్మర్ది, నీకు పరిశోధనలో మంచి కిటుకులు చెప్తున్నా. ఒకసారి చింతలపల్లి అడవుల్లో నేను క్యాంప్ పెట్టాను. చింతపల్లి అడవుల్లో
అక్కడ ఒక కేటుగాడు ఉండేవాడు. వాడు అలాంటి కేటుగాడు కాదు. రోజుకో వేషం మార్చేవాడు, వేషానికో భాష మాట్లాడేవాడు. నాకు దొరికి చార్లెస్ శోభారాజులా పారిపోయేవాడు. అంటే వాడు నీకంటే జగత్ కిలాడి అనమాట. అదేం కదా బొమ్మర్ది నీకు. ఒక రోజు ఆ కేటుగాడు కారులో పారిపోవడం చూశాను. వెంటనే పక్కనున్న వాడి తుపాకీ లాక్కొని జీపులో వెంబడించారు. నీ తుపాకీ ఏమైంది బాగా? లడక్ బార్డర్ లో లడక్కని పడిపోయింది. అదే ఆ తర్వాత ఏం జరిగింది? ముందు కారు వెనక జీప్, ముందు కారు వెనక జీపు, జీపు కారు, జీపు కారు, కారు జీపు, జీపు కారు. ఏంటి బాగా ఇది గుర్రపోతం లాగా? ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పు. ఈ లోపల పెద్ద మలుపు వచ్చింది. కారు రైలంటూ మలుపు తిరిగింది. శబ్దం వచ్చింది. కారు లోయలో పడిపోయింది. కారు స్మాష్, వాడు అంటే వాడిని ప్రాణాలతో పట్టుకోలేకపోయావు అన్నమాట. అక్కడే ఉంది మరో తెరకాసు. ఏంటిది? ఆ లోయలో ఆ కేటుగాడు చచ్చిపోయాడా? ఈ రోజు ఉదయాన్నే ఈ ఎస్టేట్ లో మళ్ళీ వాడిని చూశాను రా. ఊరుకో బాబా, ఎక్కడో చచ్చిపోయినాడు, ఇక్కడికి ఎలా వస్తాడు? వాడే వీడు, అదే మనిషి కాదు. మనిషి పోలిన మనిషి, అదే మనిషి. మనిషి పోలిన మనిషి, అదే మనిషి. మనిషి పోలిన మనిషి, అదే మనిషి. మనిషిని పోలిన మనిషి, అదే అదే మనిషి. అదే మనిషి. నమస్కారం. ఈ ఎస్టేట్ లో కేటుగాడు తిరుగుతున్నాడండి. వాడు చచ్చాడు అనుకున్నాం కానీ వాడు బతికే ఉన్నాడండి. నా కళ్ళాట చూశాను సార్. కాదండి, వాడు మనిషి పోలిన మనిషి. బాగా తెలియదు. అదే మనిషి సార్. కాదు, మనిషి పోలిన మనిషి, అదే మనిషి. మనిషిని పోలిన మనిషి, అదే మనిషి. మనిషిని పోలిన మనిషి, అదే మనిషి. మనిషిని పోలిన మనిషి. రాధా, రాధా, ఆడపిల్ల ఒంటిగా కనపడితే చాలు చచ్చినోళ్ళు. ఇప్పుడు చెప్పు, రాధా అని పిల్లగాన్ని ఎందుకు తిరిగి చూసావు? ఎందుకు ఇలా పేరు మార్చుకుని దొంగ వేషాలు ఇస్తున్నావు? నీ తలసిక్క దొంగదోలా. నువ్వు రాధా రాధా అంటుంటే మేకపిల్ల మే మే అన్నట్టుంది. ఓలమ్మో, మా అన్నయ్య. ఏ రాధా, రాధా, ఎవరు నువ్వు? హరి, నరహరి. నా పేరు నరహరి బే. నా దారికి అడ్డం వస్తే నరులను హరి అనిపించడం నా పని. మరి నువ్వు? రాజా, నీలాంటి నరరూప రాక్షసులను వేటాడడం నా కలేజా. అడ్డు తీవే.
అబే సాల్లే, గంగ నా చెల్లెలు, దాని జోలికొస్తే ఐ విల్ ఫినిష్ యూ. బీ కేర్ఫుల్, మైండ్ ఇట్. వాట్? గంగ వీడి చెల్లెలా? చెప్పిన పని చాలా చక్కగా చేశావు. ఇప్పుడు మనం చిన్న పని చేస్తావా? చేస్తావులే, నా కోసం కాకపోయినా నీకోసం. తప్పదుగా మరి. దొరికిపోయింది బాబు, దొరికిపోయింది. దానయ్య, పిచ్చి మొద్దు దొరికిపోయింది. రాజా, అమ్మాయి దానయ్య కూతురు లక్ష్మి. పాపం పుట్టుకతో మోగది. దానయ్య కూతురిని తన ప్రాణం కంటే ఎక్కువగా పెంచుకున్నాడు. మన ఎస్టేట్ వర్కర్ ఒక లక్ష్మిని పెళ్లి చేసుకుని మొదటి రాత్రి కూడా జరగకుండానే పాము కాటు గురై చనిపోయాడు. అంకుల్? అవును రాజా, అసలే మోగది. పైగా నష్టజాతకురాలని అత్తామామలు తన్ని తరిమేశారు. జాలి చూపించాల్సిన సాటి ఆడవాళ్లే సూటిపోటి మాటలతో అవమానించారు. భర్త పోయిన దుఃఖంతో, అవమానాలతో మతిస్థిమితం కోల్పోయిన ఈ అభాగ్యురాలు ఇలా చెట్లు చామల వెంట ఒంటరిగా తిరుగుతోంది. దానయ్య, మోడైపోయిన నా జీవితాన్ని ఈ మోగదాని కోసమే ఈడ్చుకొస్తున్నాను. అందుకే రాత్రింపవళ్ళు కంటికి రెప్పలాగా కాపాడుకొస్తున్నాను. ఐఎమ్ వెరీ సారీ దానయ్య. లక్ష్మిని రేపే హాస్పిటల్ తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పిస్తాను. అంకుల్, వస్తాను. వదిలిపెట్టను బాబు, వదిలిపెట్టను. రాలిపోయేదాకా వదిలిపెట్టను. తంతే చెప్పరు, తంతేనే చెప్తారు, తంతే చెప్పరు. హలో జేమ్స్ బాండ్స్, ఎట్రండి. నమస్కారం సార్. మీ పరిశోధన ఎంతవరకు వచ్చింది? ఏం చేయమంటారు సార్? అహోరాత్రులు పరిశోధించి శోధించి ఎంత గాలించినా ఇంకా మిగిలిపోతోంది. అది సరే. ఆ నరహరి వాడు మీకు తెలుసా? ఎవరండి? ఆ మోటార్ సైకిల్ మీద స్పీడ్ గా అటు ఇటు చీటికి నాటికి వెళ్ళిపోతుంటాడు, వాడే కదండి? I see. అబ్బో, వాడు పెద్ద రౌడీయండి. వాడు ఎక్కడ ఉంటారు? అలాంటి కేటుగాళ్ళంతా పాడుబడ్డ కంపుల్లోనో కొండ కోణంలోనో దాక్కుంటారు. బయట తిరిగితే మేము పరిశోధించి పట్టేస్తాంగా. ఓకే, వస్తాను. డిప్పాంపద.
వెదకబోయిన తీగ కాలుకి తగిలినట్టు దొరికేవరా రాస్కెల్. ఇది కాలుకు తగిలే తీగ కాదు బే, మెడకు తగిలే ఉచ్చు. ఆ ఉచ్చులాగి నీ డొంకంతా కదిలిస్తాను రా. గంగలాగా నటిస్తున్న ఆ అమ్మాయి నీ చెల్లెలు రాదు కదూ? చెప్పరా. జవాబు అర్జెంటా? ఎస్. నీ ప్రశ్నకు నా సమాధానం కరెక్టేనా? మరోసారి ట్రై చేస్తావా? నిజం నీ నోటంటే ఎలా కక్కిస్తానో చూడరా ఇడియట్. నేను చెప్పను రా. ఐ వాంట్. నరహరి, రాజాకు అడుగడుగున అడ్డు తగిలి మునగాడి అనిపించుకున్నావు. వెల్ డన్. చీకటి చాటు నుంచి పొగిడే వాళ్ళంటే నాకు అసహ్యం. ఐ హేట్ ఇట్. ఐ లైక్ ఇట్. చీకటితో చెలగాటున్న వ్యాపార లక్షణం. మాయా, నీ ధైర్యానికి మెచ్చుకుని నీకిస్తున్న బహుమానం ఈ మాయ. బహుమానాలు పుచ్చుకోవడం అసమర్థుల. ఛాలెంజ్ చెల్లిస్తా చూడు భామా, కీడించి మేలించి చెయ్యి భీమా. తెల్లారే పొద్దుల్ని ఆపనా, అల్లారు ముద్దుల్లో ముంచనా. గుమ్మా పుల్లు పుల్ల కొమ్మ రామా కసి కనకమ్మ. ఛాలెంజ్ చెల్లిస్తా చూడు భామా, కీడించి మేలించి చెయ్యి భీమా. ఇన్ని అందాలు వస్తే బాటయ్యనా, చూస్తే కాటయ్యనా.
తోడై మాటయ్యనా కీడై మంటయ్యనా రావే రసిక కొట్టానే గోల్కొండ గొప్ప కిల్లాను కళ్ళే మూసయ్యనా కాకా పట్టయ్యనా మత్తే పెట్టయ్యనా మస్కా కొట్టయ్యనా యమ్మా పసి చిల్లకమ్మ రావే నస నరసమ్మ గుమ్మా గుల్లుకుల్ల కొమ్మ చెల్లిస్తా చూడు భామ ఇడించి మేలించి చెయ్యి భీమా
రాజా? ఏం లేదు, ఏమీ లేదు. నా దగ్గర దాపరికం ఎందుకు రాజా? ఏమిటిది? ఇది మీ అన్నయ్య పాకెట్ వాచ్. ఆయనతో పాటు ఇది కాలిపోయింది అనుకున్నా, కానీ ఇది ఇది దెయ్యాల మేడలో దొరికింది. అవును, అన్నగారు యాక్సిడెంట్లో చనిపోయారు. ఈ వాచ్ ఈ పాడుపడ్డ బంగ్లాలో దొరికింది. ఆయన అక్కడికి ఎందుకు వెళ్ళారు మీకు తెలుసా? నాకు తెలీదు. ఏ, ఎందుకు తెలుసుకోలేదు? తెలుసుకోవడానికి ఏ రోజు ఆయన నాకు అవకాశం ఇచ్చారు కనుక. ఏం జరిగిందో మీకు తెలీదు. జరిగింది చెప్పేవాళ్ళు నాకు లేరు. ఆల్ రైట్, నిజాలు ఏమిటో నేనే తెలుసుకుంటాను. వదినా, ఆ రోజున అన్నగారు ఒక్కరే వెళ్ళారా? లేదు, ఎప్పట్లో దానయ్య ఆయన వెంట వెళ్ళాడు. వాడు యాక్సిడెంట్ విషయం చెప్పాడు. దానయ్య? నువ్వు పిశాచానివా, దయ్యానివా, భూతానివా? నాకంటే పెద్ద భూతానివా? నేను దయ్యాలకే దయ్యాన్ని, భూతాలకే భూతాన్ని. నా జోలికొస్తే మిమ్మల్ని అష్ట దిగ్బంధనం చేసి భూస్థాపితం చేస్తాను. అరవండి, 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 అరవండి. వచ్చేసా బాబు, వచ్చేసా. నీ పూజ కోసం దొంగల బండిలో దొంగతనంగా వచ్చేసా. తీశాను, దెబ్బ తీశాను, దెబ్బకు దెబ్బ తీశాను. ఎంత పని చేశావురా రాస్కెల్? మా అన్నగారిని ఎందుకు హత్య చేశావు? నేను? అవును, నువ్వే. ఇంకా ఎందుకు బుక్కాయిస్తున్నావు దానయ్య? నీ అర్థం పర్థం లేని బాబుడు నీ వాలకం చేసి నేను మోసపోతాననుకున్నావా? మర్యాదగా చెప్పు బాబు. చెప్పా, మా అన్నయ్యను ఎందుకు చంపావు? ఆ హత్యను యాక్సిడెంట్ గా మార్చి ఎందుకు అందరినీ నమ్మించావు? చెప్పా. చెప్తాను బాబు, చెప్తాను. మీ అన్నగారు మీ వదిన గారిని ఎంతో ముచ్చటపడి పెళ్లి చేసుకున్నారు. ఆ పచ్చని కాపురంలో ఏ చిచ్చు రేగిందో. అన్నగారు వదిన గారిని నిర్లక్ష్యం చేసి ప్రతి రాత్రి మన గెస్ట్ హౌస్ లో గడిపేవారు. రోజు వెళ్ళినట్లే ఆ రోజు కూడా. ఎక్కడికి వెళ్తున్నారండి? ఏ, మేము ఎక్కడికి వెళ్తున్నామో నీకు చెప్పాలా?
నీ పర్మిషన్ తీసుకోవాలా? రాజా ఫారెన్కి వెళ్ళక ముందు అతనికి తెలియకూడదని సాకుతో రోజు గెస్ట్ హౌస్కి వెళ్ళి తాగేవారు. ఇప్పుడు అతను లేడుగా. ఆ తాగేదేదో ఇక్కడే తాగండి. షట్ అప్. నీ సలహాలు నాకు అనవసరం. రోజు నన్ను ఎందుకులా ఏడిపిస్తారు? నేనేం పాపం చేశాను? ఎందుకు నా మీద పగ సాధిస్తున్నారు? నీకు జవాబు చెప్పాల్సిన అవసరం మాకు లేదు. ఈ ఎస్టేట్లో ఎన్నో పనులు ఉంటాయి, అనేక సమస్యలు ఉంటాయి. అన్ని మా ఇష్ట ప్రకారం జరగాలి. వీలేదు. ఈ రోజు మిమ్మల్ని బయటకు వెళ్ళనివ్వను. పట్టుకొచ్చాను బాబు, పట్టుకొచ్చాను. ఏమిటి? గొడుగు. బయట వర్షం పడుతోందిగా. పద. ఏమైందండి? ఇరుక్కుపోయింది టీచర్ అమ్మ, ఇరుక్కుపోయింది. జీపు టైరు బురదలో ఇరుక్కుపోయింది. ఉండండి, నేను హెల్ప్ చేస్తాను. దింపేస్తా టీచర్ అమ్మా, దింపేస్తా. ఏంటి? జీపులో మీ ఇంటి దగ్గర దింపేస్తా. నో థ్యాంక్స్, మా ఇల్లు దగ్గరే. వస్తానండి, వస్తాను. అన్యాయం, ఇక్కడికి ఎందుకు వచ్చారో? నన్ను వదిలిపెట్టు ప్లీజ్, నన్ను వదిలిపెట్టు ప్లీజ్, నీకు దండం పెడతాను, నన్ను వదిలే.
మూర్ఖత్వం వల్ల అర్ధాంతరంగా చచ్చిపోయిన రాధమ్మ దెయ్యమని తిరుగుతోంది. దానయ్య, ఆశలు తీరకుండా పోయిన వాళ్ళ ఆత్మలు మన చుట్టూనే తిరుగుతూ ఉంటాయట. కట్టుకథలు బాగా చెప్తున్నావు దానయ్య. రాధే గనక అన్నగారిని హత్య చేస్తే ఆయన శవం జీపులో ఎలా కాలిపోయింది? ఎవరు తగలబెట్టారు? నువ్వా లేక చచ్చిదేమైనా రాధా? ఆ సమయంలో అక్కడున్న మూడో మనిషి నువ్వే. నిజం చెప్పు. నువ్వే కనుక నిర్దోషమైతే ఆ రహస్యాన్ని ఎంతకాలం ఎందుకు దాచావు? మీ అన్నగారి పరువు ప్రతిష్టలకు, మీ వంశ గౌరవానికి మచ్చ రాకూడదని ఈ రహస్యాన్ని నా గుండెల్లోనే దాచుకున్నాను బాబు. ప్రతిరోజు నువ్వు వదిన గారికి ఒక కవర్ తెచ్చిచ్చేవాడివి. వాటిని ఆమె కాల్చడం నేను చాలాసార్లు చూశాను. ఏంటి ఆ కవర్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎవరో వదిన గారికి ఇవ్వమని ప్రతిరోజు ఇచ్చేవారు. ఎవరు వారు? రోజుకొకరు. మన ఎస్టేట్ లో మేకలు మేపుకుంటూ తిరుగుతున్న అమ్మాయి ఎవరు? ఆ పిల్ల దానయ్య, దానయ్య, దానయ్య. నేనే. గొంతు గుర్తుపట్టడం లేదా? నాతో తమాషాలు చేస్తున్నావా? నా సంగతి తెలుసుగా. నాకు గాని తిక్క రేగిందంటే ఏది కాదే. ఇది వరకు నేను ఫోన్ కొట్టగానే నువ్వు రిసీవర్ ఎత్తేదాని, నా కబురందంగానే దెయ్యంలా వచ్చి వాలేదాని. ఇప్పుడు నేను ఇక్కడ వేగిపోతూ ఉంటే నువ్వు రోటు మార్చి ప్లేట్ ఫిరాయిస్తున్నావా? ఏమిటి కదా? బ్రతికుండగా వాడి అన్ననే ఖాతరు చేయలేదు. వీడో లెక్క. వీణ్ణి వీడి అన్న దగ్గరికే పంపించేసేస్తాను. నీకు అరగంట టైం ఇస్తున్నాను. వచ్చావా? సరే సరే, లేకపోతే నా సంగతి తెలుసుగా. నిజం చెప్పు. ఎప్పటికైనా ఒప్పుకుంటావా? నువ్వే రాధవని. ఇది మరీ బాగుంది. నువ్వు అస్తమానం నాయటపడ్డావంటే మా అన్న సుత్తే ఊరుకోడు, సొద్ద మొరటోడు. నువ్వు లాకెట్ ఎందుకు తీసుకున్నావు? నువ్వు రాధవ కాకపోతే ఆ లాకెట్ ఎందుకు దాచుకున్నావు? చెప్పు. ఏందయ్యో, ఇది మరీ విచిత్రంగా ఉంది. బంగారం కనపడితే ఎవరు వదులుకుంటారు? రాకెట్టో నా జాకెట్ లో దాచుకున్నాను. నీదైతే తీసుకో, నన్ను వదులు. రాధా, ఈ అబద్ధాలు నేను నమ్మను. నిజం చెప్తావు లేదా? నేను చెప్పను. నీ చేత నిజం ఎలా చెప్పించాలో నాకు తెలుసు.
అడ్డులే, ఈ రోజుతో అటో ఇటో తేలిపోవాలి. రాజా ఇంకా మభ్య పెట్టడానికి నాకు ఇష్టం లేదు. రాను రాను నువ్వు ఆఘాత్యానికి పాల్పడతావనని భయంగా ఉంది. రాజా, నేనే రాధను. అయితే ఇంతకాలం ఎందుకు ఇలా ప్రవర్తించావు? నాకెందుకు ఇంత ద్రోహం చేశావు? చెప్పు రాధా, చెప్పు. రాజా, ద్రోహం చేసింది రాధ కాదు, మీ అన్నయ్య శ్రీపతి. రాధ జీవితంతో ఆడుకోపోయాడు, దాని ప్రాణంతోటే చెలగాటమాడాడు. అంటే రాధ మా అన్నయ్యని హత్య చేయడం అబద్ధం అంటావా? రాధే హత్య చేస్తే శవాన్ని జీపులో ఎవరు చేర్చారు? గుర్తు తెలియకుండా ఎవరు తగలబెట్టారు? నరహరి, ఏమిటి నువ్వు చెప్పేది? రాజా, ఇక్కడే ఏదో మిస్టరీ ఉంది. రాధ కత్తితో శ్రీపతిని చంపిందని అనుకుంటే జీప్ యాక్సిడెంట్ లో చనిపోయాడని పేపర్లో ఎందుకు ప్రకటించారు? ఆ రోజు నదిలో పడ్డ నేను సాగు తప్పించుకొని అన్నయ్య దగ్గరికి చేరుకున్నాను. జరిగిందంతా చెప్పాను. అందుకే ఇన్వెస్టిగేషన్ చేయడానికి అన్నయ్య వచ్చాడు. అంటే మా అన్నయ్య సిఐడి ఆఫీసర్, అందుకే అతను వివరాలు చెప్పలేదు. నేను ఎన్నోసార్లు వెంబడించాను, నాతో నిజం ఎందుకు చెప్పలేదు? చెప్పాలని ఎన్నోసార్లు నిన్ను కలుసుకున్నాను. ప్రతిసారి 1000 కళ్ళు మనల్ని వెంటాడుతున్నాయి. వారి దృష్టి నుంచి తప్పించుకోవడం కోసం నేను నీకు దూరంగా ఉన్నాను. రాజా, ఇన్ని రోజులు నిన్ను ఎదురిస్తూ వచ్చినందుకు నన్ను క్షమించు. శ్రీపతి మరణానికి కారకులైన అంతకులు దొరికేంత వరకు చట్ట ప్రకారం నేను రాధను అరెస్ట్ చేయాలి. కానీ నిజమైన అంతకుడు ఎవరైనా తెలుసుకోవడం కోసం రాధ చేత ఈ నాటకం ఆడించాను. నేను బ్రతికే ఉన్నానని నీకు నమ్మకం కలిగించేందుకే గంగలాగా దెయ్యంలాగా నటించి నీ వెంటే తిరుగుతున్నాను. రాధా, నా కోసం నీ కష్టాలు పడి నీ ప్రేమ రుజువు చేసుకున్నావు. రాజా, దెయ్యాలున్నాయో లేవో గాని ఒక ఆడదెయ్యం సాకుతో ఇక్కడ స్మగ్లింగ్ జరుగుతుంది. అలాగా? అయితే వాళ్ళ ఆట నేను కట్టిస్తాను. ఇప్పుడు ఆడమంచి అదే దయ్యం లాంటి ఆకారం నీకేమైనా కనిపించిందా? దీపం ఉంటే దయ్యాలు రావు బాబు. మీరు తప్ప నాకేమీ కనిపించలేదు. Shut up. మన బంగ్లాలో ఒక దయ్యం లాంటి ఆకారం వచ్చింది. మీరేమైనా చూసారా? చావలేక జీవోత్సవంలో బ్రతుకుతున్న నేను ఒక దయ్యాన్ని. వేరే దయ్యాలు ఎందుకు వస్తాయి బాబు? ఓకేనా?
ఏమిటిది పట్టుపగలు మోసేస్తాం ఏంటే డైలాగులు మారుస్తున్నావు? ఇది వరకు ఫోన్ చేస్తే అర్ధరాత్రి అయినా దీపాలు ఆర్పేసి లాంగ్ రోడ్డు పట్టుకుని చెంగుని ఎగురుతూ వచ్చిన ఒళ్ళు పోలేదండి. ఇప్పుడు 10 సార్లు ఫోన్ చేసినా అసలు ఎత్తవు పెట్టవు, వచ్చినా ఏవో కట్టు కథలు చెప్పి తప్పించుకుపోతున్నావు. ఏంటి కదా? అప్పుడంటే ఆ ఇది వేరు, ఇప్పుడు రాజాబాబు ఉన్నారు కదా. ఉంటే ఏ అల్దేసి మళ్ళేస్తాడా? ఇదిగో నాకు గాని తిక్కరేగిందంటే ఆ రాజాబాబు కూడా మన తడాగా చూపిస్తాను. వాళ్ళ అన్నకే దిక్కులేదు. అయ్యో బాబోయ్, మా పెద్దయ్య గారు నీకు తెలుసా? తెలుసా? నాకు తెలిసినంత నీకు తెలియదు. అది అది సరే గాని నువ్వు నాతో పెళ్లి ఎప్పుడు చేయించుకుంటావు? ఎప్పుడేంటి? నువ్వెప్పుడంటే అప్పుడే. నేను ఇప్పుడు కూడా రెడీ. నువ్వెక్కడుంటావో నాకు తెలీదు, నీ అడ్రస్ ఏమిటో నాకు చెప్పు. అడ్రస్ ఏముంది? ఎందుకు వెళ్ళడం లేడని సందేహము వలదు. అసలు ఈ నాటకానికి సూత్రధారుని నేనే. ఇలా సొల్లు కబుర్లు మాత్రం చెప్తావు గాని నీ రహస్యాలు నాతో చెప్పు. మరి ఈ బంగాళా రహస్యాలు నాతో చెప్పావా? మీ అమ్మగారి కథ ఏంటి? ఆ అబ్బాయి గారి కథ ఏంటి? మరో పెద్ద మనిషి కథ ఏంటి? అవన్నీ పెద్దవారి బంగ్లాలోని రహస్యాలు. నువ్వు అడగకూడదు, నీ చెప్పకూడదు. ఇదిగో మంగ, నీ మనస్సు నాది, నా మనస్సు నీది. మన మధ్య ఏది దాచొద్దు. మన పెళ్ళై భార్యాభర్తలు అయిన తర్వాత హనీమూన్ ఎక్కడికి వెళ్తావో తెలుసా? మూన్, చంద్రమండలం. మెసరు, నాకు 5 రూపాయలు అప్పించే స్థితిలో ఉన్నారా? లేనండి. 5 రూపాయలన్నా లేకుండా అడవిలో ఎందుకండి? ఏ పురోసింహం మీద పడితే ఏమవుతారు? పోనీ అగ్గిపెట్టిందే? నేను చుట్ట బీడి కాలుతానండి. మరి కొంపలు కాలుస్తారా? मेरे सपनों की रोड कब आएगी तो आए रस्मत आने कब आएगी तो जाएगी तो आएगी तो चलिया दूर चलिया. హలో బ్రదర్, సమయానికి దొరికా? అగ్గిపెట్టిందే? లేదు. పోనీ నువ్వు తగలేసే చుట్ట ఇలా తగలేయి, నా సిగరెట్ నేనే తగలెట్టుకుంటాను. ఏం చేస్తాం? ఊళ్ళో అంతా కులాసానేనా? పంటలు అవి బాగా పండుతున్నాయా? వెలిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. స్వాగతం రాజేశ్వరీదేవి.
సుస్వాగతం. బహుకాలానికి నన్ను చూడాలని విచ్చేసిన రాజేశ్వరీదేవికి సుస్వాగతం. ఎంతకాలం ఈ నాటకం? ఎందుకు నన్ను ఇలా ఏడిపిస్తావు? దెయ్యంలా నాటకం ఆడి ఆడి మొహం మొత్తిందా? కొత్త నాటకం ప్రారంభించమంటావా? ఇక నా వల్ల కాదు. నేనేం పాపం చేశాను? నన్ను ఇంకా ఎందుకు బాధ పెడతావు? ఏమీ చేయలేదు. నన్ను ప్రేమించి శ్రీమంతుడైన శ్రీపతిని పెళ్లి చేసుకున్నావు. నా జీవితం నాశనం చేశావు. అందుకే నీ మీద కక్ష సాధిస్తున్నాను. ఏదో తెలిసి తెలియని వయసులో నీతో చనువుగా ఉన్నందుకు ఆ కక్ష మనసులో పెట్టుకుని నా పండంటి కాపురంలో నిప్పులు పోసావు. నన్ను అనుక్షణం చిత్రహింస చేస్తున్నావు. పాముకు పంటిన విషం, నీకు నీళ్ళ విషం. నన్ను కాదన్న నువ్వు నా కళ్ళ ముందే హాయిగా సంసారం చేసుకుంటుంటే ఎలా సహించగలననుకున్నావు? అందుకే సుఖం, సంతోషం, ఆనందం నీ జీవితంలో కూడా లేకుండా చేయడానికి ఆకాశరామన్న ఉత్తరం రాసి శ్రీపతికి నీ మీద అనుమానం కల్పించాను. నీ బ్రతుకు అడవిగాచిన వెన్నెల చేసి మనసారా నవ్వుకుంటున్నాను. ద్రోహి! ద్రోహం చేసింది నువ్వు. అది నీకు గుర్తు చేయడానికే మనం కలిసి తీయించుకున్న ఫోటోలు ప్రతిరోజు నీకు పంపుతున్నాను. ఆ నెగటివ్లు నా దగ్గరే ఉన్నాయి. నాకు ఎదురు తిరిగావో పెద్ద పెద్ద పోస్టర్లు వేయించి వీధి వీధికి, ఇంటింటికి అంటిస్తాను. నీ బ్రతుకు బండలు చేస్తాను. ఈ మాటలతో ఇంతకాలం నన్ను బెదిరించి నీ గుప్పిట్లో పెట్టుకున్నావు. ఇక నీ ఆటలు సాగవు. ఇన్నాళ్లకు నీ పాపం పండింది. నా భర్త బ్రతికే ఉన్నాడు. నేను కళ్ళారా చూశాను. ఎవరు? శ్రీపత? అవును. స్త్రీకి మాంగళ్యమే సర్వస్వం. అలాంటి మాంగళ్యాన్ని ఇంతకాలం నాకు దూరం చేసిన నిన్ను నా భర్త ప్రాణాలతో వదిలిపెట్టడు. మరణించిన వాడు బ్రతికి రావడం అన్నది ఈ సృష్టిలో ఇంతవరకు జరగలేదు రాజేశ్వరి. శ్రీపతి, అదే నీ పతి, చావడం నేను. బంధించండి. ఆ రోజు కూడా నువ్వు ఇలాగే నన్ను వెన్నుపోటు పొడిచావు. అవును, నువ్వు నాకు చేసిన అవమానాలకు ప్రతీకారం తీర్చుకున్నాను. నమ్మక ద్రోహి. నా సంతకాలు పోర్జరీ చేసి డబ్బు కాజేశావు. నా పలుకుబడి ఉపయోగించుకుని దొంగరవాణా వ్యాపారం చేశావు. ఇంకా చేస్తున్నావు. ఇక నీ ఆటలు సాగవు. అసలు నువ్వు శ్రీపతివి కావురా. చచ్చిన శ్రీపతి బ్రతికి రావడం కల్లా ఇదేదో మోసం. ఫూల్, నేను నిజంగా చచ్చాననుకున్నావు కదూ? అనుకోవడం కాదు, శ్రీపతిని చంపింది నేను. ఆ శవాన్ని జీపులో వేసి తగలబెట్టింది నేను. శభాష్, ఇప్పుడు దొరికావు. ఈ నిజం నీ నోటితో చెప్పించాలనే నీ ఎత్తుకు పై ఎత్తు వేశాను రా. ఇప్పుడు చూడు నేనెవన్ను. నువ్వా? మంగపతి, ఈ నాటకానికి తెర వెనుక ఉన్నవాడు నువ్వే అని తెలిసి వేట ప్రారంభించాను. దూరపు చుట్టూ అని మా అన్నయ్య నిన్ను చేరదేస్తే మమ్మల్ని అన్ని విధాలు మోసం చేశావు. చివరికి మా వదిన గారికి దొంగ ఫోటోలు చూపించి ఆవిడ్ని బెదిరించి భయపెట్టించావు. ఆవిడ్ని నీ గుప్పెట్లో పెట్టుకుని దెయ్యంలాగా నాటకాలు ఆడించావు. నువ్వు మనిషివి కావురా, నరరూప రాక్షసుడి. నిన్ను నేను బ్రతకను. రాజా, నేను నీకోసం బంగ్లాకి వస్తున్నాను. రాబోయే ఎవరు కిడ్నాప్ చేశారు. ఇంకెవరు? ఈ ఎస్టేట్ లో అన్ని అనర్థాలకు మూల కారణం మంగపతి. వాడి స్థావరం నాకు తెలుసు. నువ్వు మాత్రం వాడి ఎస్టేట్ బార్డర్ దాటిపోకుండా చూసుకో, ఓకే?
కట్టేస్తారా? కట్టేస్తా. మీ అందరికీ పడగట్టు. చందు వాడి మీదకి బాంబులు వేసినండి. ఆగండి బాస్, రాజా నాకు శత్రువే, వీడి అంతు నేను తేలుస్తాను. శభాష్ నరహరి, చూపించు వాడికి మన తడాక. నరహరి, ఏమిటిది? నేను నీ మనిషిని కాదురా, సిఐడి ఆఫీసర్ని. మైండ్ ఇట్, నీ గుట్టు తెలుసుకోవడం కోసం కిరాయి రౌడీగా నటించాను.
రాజా, నన్ను క్షమించు. తెలిసి తెలియని వయసులో నేను చేసిన చిన్న పొరపాటుకు నా జీవితాంతో నరకం అనుభవించాను. రాజా, నువ్వు మీ అన్నగారిలాగే ఆ దుర్మార్గుడి చేతులు బలి కాకూడదని నీ దగ్గర కొన్ని నిజాలు దాచాను. పరోక్షంగా నీకు అపకారాలు చేశాను. రాజా, నన్ను క్షమించు. అయ్యో అదే రఘు రక్షించుకోలేకపోయాను, చివరికి నిన్ను కూడా కాపాడుకోలేకపోయాను. రాజా, చనిపోయే ముందు నాదొక చిన్న కోరిక. రాధని పెళ్లి చేసుకొని కలకాలం సుఖం. ఇన్స్పెక్టర్ సార్, ఇన్స్పెక్టర్ వెళ్ళి అరెస్ట్ చేయండి. జీప్లో పరే. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ ఇన్స్పెక్టర్. సారీ రాజా, బీ బ్రేవ్. సమాజానికి చెడు చేసే నరరూప రాక్షసుల్ని వెంటాడి వేటాడి నిజమైన వేటగాళ్ళని పెంచుకున్నారు. థ్యాంక్ యూ ఇన్స్పెక్టర్, థ్యాంక్ యూ. కట్టేశా బాబు, కట్టేశా. రాధమ్మకి రాజాబాబుకి జత కట్టేశా. జీవనమంతా యౌవనమైతే మనదేలే మధుమాసం. ఏనాటిది జన్మగంధం, సన్నాయి పాటల్లే